నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. వెన్నుముక్క సమస్యలు రావడానికి కారణాలు చాలానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉండే సమస్యల వల్ల కొందరికైతే నడుము భాగంలోని వెన్నుపూసలో అరుగుదల వల్ల ఏర్పడడం వల్ల నడుము నొప్పి వస్తుంది. ఒక సమస్యను నిర్లక్ష్యం చేస్తే తర్వాత వచ్చేవి నడుము నొప్పి, వెన్ను నొప్పి ఇలా ఒకదాని నుండి మరొకటి వస్తుంటాయి. ముందుగానే గుర్తించినట్లయితే తొందరగానే నయమవుతుందట. స్పాండిలైటిస్, డిస్క్ సమస్యలకు కారణాలేంటి, హోమియోలో పరిష్కారాలకు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో ఈ నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంది. అసలు ఎందుకు ఈ నడుము నొప్పి అధికంగా ఎందుకు అవుతుంది ఈ మధ్యకాలంలో? ముఖ్యంగా ఏంటంటే నడుము భాగంలో ఉండేటటువంటి వెన్నుపూసల మధ్యలో అంటే ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ శాతం లంబార్ వర్టిబ్రాస్ అని 5 ఉంటాయండి. దానితో పాటుగా ఇంకా సాక్రల్ వర్టిబ్రాస్ అని ఇంకో 5 ఉంటాయి. సో ఈ 2 వర్టిబ్రాస్ అనేవి ఎక్కువగా కూడాను మనకి వెయిట్ అనేది బేరింగ్ అనమాట. వాటిపైన ఎక్కువగా మన వెయిట్ అనేది పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం అరుగుదల కానీ ఎక్కువ శాతం ఆ వెన్నుపూసల మధ్యలో ఉండేటువంటి సాఫ్ట్ టిష్యూ డిస్క్లు అంటాం వాటిని, ఆ డిస్కుల్లో కానీ అరుగుదల అనేది రావడం వల్ల కానీ, లేదంటే వెన్నుపూసల్లో అరుగుదల అనేది రావడం వల్ల కానీ, ఆ డిస్కుల్లో కదలికలు అనేవి రావడం వల్ల కానీ, సో దాన్ని చెప్పాలంటే డిస్క్ బల్జ్ లేదా డిస్క్ ప్రొట్రూజన్ లేదా డిస్క్ హెర్నియేషన్ అని అంటూ ఉంటాము. సో ఇలాంటి కారణాల వల్ల ముఖ్యంగా ఈ నడుము భాగంలో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ డిస్కులు అనేవి ఏమాత్రం కదిలినా కూడాను ఈ వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నెర్వ్ రూట్స్ పైకి అవి ప్రెషర్ తీసుకొస్తాయి. సో ఇవి వాటిని తాకడం వల్ల ఏంటంటే నెర్వ్స్ పైన ప్రెషర్ అనేది తీసుకొస్తూ ఉంటాయి అనమాట. సో ఆ ప్రెషర్ అనేది మనకు పెయిన్ రూపంలో బయటకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆ ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ పెయిన్ సివియారిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి అనుకుంటే కనుక మనం చేసేటటువంటి లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, వృత్తి మనం చేసేటటువంటి ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎక్కువ టైం సిట్టింగ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎక్కువ స్టాండింగ్ పొజిషన్లో జాబ్స్ చేసేటటువంటి వాళ్ళు కానీ, లాంగ్ టర్మ్ అంటే ఈ అవర్స్ టుగెదర్ అట్లా కూర్చొని చేసేటటువంటి వాళ్ళు కానీ, ఒంగోని ఎక్కువగా బరువు పనులు చేసేటటువంటి వాళ్ళు కానీ, లేదు అంటే బికాస్ ఆఫ్ ఇంజురీ, ఎప్పుడైనా ప్రీవియస్గా ఏమైనా ఇంజురీ అయి ఉండొచ్చు, ఎప్పుడైనా పడిపోవడం కానీ, నడుము భాగానికి ప్రెషర్ పట్టడం కానీ అలాంటివైనా జరిగినా కూడా సిజేరియన్ సెక్షన్స్ తర్వాత ఆడవాళ్ళు ఎనస్థీషియా ఇవ్వడం వల్ల దాని తర్వాత ఫ్యూచర్లో అదొక పెయిన్ కింద మనకి డిస్క్లో కొంచెం కదలికలు అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ విధమైన కారణాల వల్ల ఏంటంటే నర్వ్ రూట్స్ పైన ప్రెషర్ ఎక్కువయ్యి బ్యాక్ పెయిన్తో, చాలా సివియర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి ఇంతియాజ్ గారు అనంతపురం నుండి కాల్ చేశారు. ఇంతియాజ్ గారు నమస్తే అండి. డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, నాకు నడుము నొప్పి ఉంది సార్. ఎప్పటి నుంచి అండి? నాకు ఒక 1.5 year నుండి ఉంది సార్. ఎక్కువ నడుము నొప్పిస్తుంది. ఓకే అండి. ఒక 100 feet అట్లా వెళ్ళానంటే కాళ్ళు కిందకి ఉక్కి రావడము, కాళ్ళు సంచి వెళ్ళిపోతాను సార్. ఓకే అండి. దానివల్ల అట్లీస్ట్ నేను ఒక చోటు ఏడైనా కూర్చోవాల్సి వస్తుంది. ఓకే అండి. కూర్చొని వేసిన తర్వాత మళ్ళీ నాకు యాజిటీస్గా ఉంటాను. మళ్ళీ కొంచెం ముందరైనాక ఇది అవుతుంది. ఓకే, ఆ సమస్య ఉంది సార్. ఏం చేయాలా ఇట్లా? ముఖ్యంగా ఏంటంటే నడుము భాగంలో నొప్పికి ఇందాక చెప్పినట్టు ఈ యొక్క లంబార్ వర్టిబ్రాస్ కానీ, లేదంటే సాక్రల్ వర్టిబ్రాస్ కానీ, లేదంటే రెండింట్లో కూడా లంబో సాక్రల్ రీజన్లో ఉండేటటువంటి వర్టిబ్రాస్, ముఖ్యంగా లోయర్ బ్యాక్లో ఉండేటువంటి వర్టిబ్రాస్లో ఆ మధ్యలో ఉన్నటువంటి డిస్కుల్లో వచ్చినటువంటి కదలికల వల్ల, అంటే మనం చేసేటటువంటి పనులు కావచ్చు, మన శరీరం మీద పడేటటువంటి ఒత్తిడి ముఖ్యంగా, సో దానివల్ల ఏంటంటే డిస్కుల్లో కదలికలు అనేవి జరగడం వల్ల, లేదంటే డిస్కుల్లో అరుగుదల అనేది ఉండడం వల్ల, అది వయసు రీత్యా కావచ్చండి, లేదంటే మనం చేసే పనుల వల్ల కావచ్చండి. ముఖ్యంగా ఎలాంటి కారణాల వల్లనే నడుము నొప్పి వస్తుందండి. నడుము భాగంలో ఉండే నరాలు అనేవి బాగా ప్రెషర్ లోనైతే కనుక అవి దెబ్బతిని ఎంతవరకు అవి సప్లై చేస్తాయో అంతవరకు కూడా నొప్పి కానీ, నరం బాగా దెబ్బతింటే తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటాయి. అందుకని నడుము నొప్పి అనేది తర్వాత ఎక్కువైతే కనుక మనకి కాళ్ళు కూడా నొప్పి రావడం కానీ, ఏదో ఒక కాళ్ళు లాగడం కానీ, లేదంటే పాదాల్లో తిమ్మిర్లు రావడం కానీ, కాసేపు కూర్చుంటే కాళ్ళు తిమ్మిరి పట్టడం కానీ, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. సో ఇవన్నీ కూడాను లంబార్ రీజన్లో జరిగినటువంటి ఇబ్బందుల వల్ల వచ్చినటువంటివేనండి. సో వీటికి హోమియోపతిలో మనం డెఫినెట్గా క్యూర్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న పాత రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక, ఎంఆర్ఐ కానీ లేకపోతే ఇతర స్కానింగ్లు కానీ ఏమైనా చేయించుంటే కనుక అవన్నీ తీసుకుని దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి డాక్టర్ని మీట్ అవ్వండి. అవన్నీ ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డెఫినెట్గా ఈ యొక్క డిస్క్ సమస్యలన్నింటినీ కూడా మనం నయం చేసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ పూర్ణచంద్రరావు గారు గుంటూరు నుండి కాల్ చేస్తారు. పూర్ణచంద్రరావు గారు
సార్ నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ సురేష్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో అడగండి. నాకు 15 సంవత్సరాల నుంచి నడుము నొప్పులు ఉంటాయండి. ఓకే అండి. అయితే ఈ మధ్య హోమియో వాడుతున్నాను. ఓకే. పొన్నూరు గోపాలకృష్ణ అని అక్కడ వాడుతున్నానండి. ఓకే అండి. నాకు నడుములు కానించి నడిపితే కొంచెం దూరం నడవగానే కాళ్ళన్నీ మొద్దు పడిపోతాయండి. ఓకే అండి. కూర్చుంటే మళ్ళీ కాసేపు కూర్చుంటే మళ్ళీ ఫ్రీగా ఉంటుంది. అవునండి. లేకపోతే చాలా దూరం నడలేకపోతున్నాను. అంటే కొంచెం దూరం నడవగానే మొద్దు పడిపోతామండి. రైట్ అండి, రైట్. అదండి సమస్య. అదే ముఖ్యంగా ఏంటంటే నడుము భాగంలో నరాల మీద ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ మనకి పెయిన్ సివియర్గా కనిపిస్తుందండి. నరం బాగా దెబ్బతింటే కనుక నరం పనిచేయడం అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే మొద్దుబారడం అంటే తిమ్మిర్లు పట్టడం జరుగుతూ ఉంటుందండి. సో ఇది కేవలం నరాల మీద పడేటువంటి ఇబ్బంది వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అండి. సో దీన్ని పెరిఫరల్ న్యూరైటిస్ అంటాము. అలాగే నడుము భాగంలో ఉన్నటువంటి మార్పుల వల్లే ఈ యొక్క సిమ్టమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాస్త దూరం నడిచిన తర్వాత పెయిన్ అనేది అంటే డిస్కుల్లో కదలికలు ఎక్కువ అవడం వల్ల, నరాల మీద ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల పెయిన్ ఎక్కువ కనిపిస్తుంది. మళ్ళీ రిలాక్స్ అయినాక మళ్ళీ కొంచెం నార్మల్ అవుతుంది. సో ఇది ఇంచుమించుగా ఏంటంటే సెకండ్ థర్డ్ స్టేజ్లో మీరు ఉన్నట్టు. ఒకవేళ ఈ రిలాక్సేషన్ కూడా రానటువంటి స్టేజ్ కూడా ఉంటుంది. మనం రిలాక్స్ అయినా కూడా కూర్చున్నా పడుకున్నా కూడా పెయిన్ అనేది వచ్చే అవకాశం కూడా ఫ్యూచర్లో కనిపించవచ్చండి. బట్ అంతవరకు వెళ్లకుండా మనం ఏంటంటే మీ యొక్క రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి డాక్టర్ గారిని మీట్ అయితే కనుక దానికి రెగ్యులర్గా ఎలా తీసుకోవాలి మెడిసిన్స్ అనేది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెగ్యులర్గా వాడగలిగితే డెఫినెట్గా నరాల మీద ఇబ్బంది తగ్గిపోతూ మీకు ముందు ఆ మొద్దుబారడం తగ్గి తర్వాత నొప్పి కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతుందండి. అండ్ ఫ్యూచర్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉండదండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ గాయత్రి గారు కదిరి నుండి కాల్ చేస్తారు. గాయత్రి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో అడగండి. సార్ మా ఆయనకి మెడ నొప్పి ఉంది సార్. ఎప్పటి నుంచి ఉందమ్మా? సార్ 2 years నుంచి ఉంది సార్. ఓకే సార్. గాయత్రి గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, సౌండ్ కొంచెం తగ్గించి మీరు డైరెక్ట్గా నేరుగా డాక్టర్ గారిని ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ మా ఆయనకు 2 years నుంచి మెడ నొప్పి ఉంది సార్. సరే అమ్మా. డాక్టర్ దగ్గర పోతే ఫ్లోరైడ్ వల్ల అన్నారు సార్. ఓకే. అది ఏం సార్, ఏం చేయాలి సార్? ముఖ్యంగా ఫ్లోరైడ్ సమస్య వల్ల బోన్స్ అనేవి వీక్ అవుతాయమ్మా. బోన్స్కి పటుత్వం అనేది ఉండదు. ముఖ్యంగా మెడభాగంలో అయితే కనుక వెన్నుపూసలు అనేవి గట్టిగా ఉండకుండా మెత్తబడిపోవడం వల్ల కూడాను మెడ నొప్పులో వచ్చేటటువంటి సమస్య ఉంటుంది. అలాగే మెడ చుట్టూ ఉండేటటువంటి మిగతా ఈ బోన్స్ సంబంధించి కానీ కాకపోతే ఒక్కొక్కసారి జాయింట్స్లో కూడాను మనకి పెయిన్ అనేది ఏమైనా ఉంటే కూడా అది కూడా మెడ వరకు కూడా రేడియేట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో ముఖ్యంగా ఏంటంటే ఫ్లోరైడ్ సమస్య ఉండడం వల్ల బోన్స్ వీక్ అవడం జరుగుతాయి. బోన్స్ పటుత్వం అనేది కోల్పోతాయి, బోన్స్ గట్టిదనం కోల్పోతాయి. సో వీటన్నిటిని నయం చేసుకోవాలనుకుంటే కనుక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరైనటువంటి న్యూట్రిషన్ డైట్ అనేది తీసుకుంటా ఫ్లోరైడ్ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా వాడడం వల్ల ఏంటంటే బోన్స్ ఇంకా మనం మెత్తబడిపోకుండా దాన్ని కాపాడి బోన్ స్ట్రెంగ్త్ని పెంచగలిగే అవకాశం ఉంటుందమ్మా. సో ఎప్పుడైతే బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుందో పెయిన్స్ అనేవి తగ్గడం అనేది మీకు కనిపిస్తుంది. కొన్నాళ్ళకి ఏంటంటే పెయిన్స్ పూర్తిగా నార్మల్ అవ్వడం జరుగుతాయమ్మా. డెఫినెట్గా దీని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి క్లినిక్ వెళ్ళి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. నెక్స్ట్ కాలర్ సుబ్బారావు గారు బాపట్ల నుండి కాల్ చేశారు. సుబ్బారావు గారు సార్ నమస్తే అండి, డాక్టర్ సురేష్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో అడగండి. చెప్పండి సార్. మాకు వచ్చేసరికి నా ఏజ్ వచ్చేసరికి 28 సార్. ఓకే అండి. బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ నాకు. ఓకే. నేనైతే హార్డ్ వర్క్ చేస్తాను, అంటే మామూలు బిజినెస్ అండి. ఓకే అండి. దేని వల్ల వస్తుందో తెలియట్లేదు. ఒకవేళ గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా ఏమైనా రాగలుగుతుందా? యూజువల్గా ఏంటంటే హెవీ వర్క్ చేసేటటువంటి వాళ్ళు శారీరక శ్రమ అనేది నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటే కనుక బరువు పనులు చేయడం కానీ లేకపోతే ఎక్కువగా ఒంగోని పనులు చేయడం కానీ కూర్చొని ఎక్కువగా పనిచేసేటటువంటి వాళ్ళు కానీ లేదంటే బైక్ జర్నీస్ కానీ అంటే జర్నీస్ ముఖ్యంగా బైక్ కావచ్చు మామూలుగా కావచ్చు జర్నీస్ ఎక్కువగా చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఈ లంబార్ రీజన్లో ముఖ్యంగా నడుము అంటే లాస్ట్ లోయర్ బ్యాక్లో మనకి డిస్క్ సమస్యలు అనేవి రావడం జరుగుతాయండి. సో ఆ డిస్క్ సమస్యల వల్లనే మనకి నడుము నొప్పి అనేది రావడం జరుగుతుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కానీ బట్ అది లోయర్ బ్యాక్లో వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఏంటంటే థొరాసిక్ రీజన్ కానీ లంబార్ పైన రీజన్ కానీ వచ్చేటటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో రెండింటికి అది యూజువల్గా ఉండే డిఫరెన్షియేషన్. కాకపోతే ఏంటంటే మన బాడీ వెయిట్ కానీ ఇవన్నీ కూడా మనం అక్కడ కన్సిడర్ చేసుకోవాలా.
హెవీ వెయిట్ ఉన్న వాళ్ళలో కానీ, ఎక్కువగా అబ్డామిన్ ఎక్కువగా ఉన్న ఫ్యాటీ పీపుల్లో కానీ వాళ్ళలో ఏంటంటే నడుము భాగంలో ఎక్కువగా డిస్కుల్లో కదలికలు అనేవి కానీ, డిస్కులు అనేవి ఒత్తుకుపోవడం కానీ జరిగే అవకాశం ఉంటాయి. సో వీటి వల్ల నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుందండి. మీరు ఒకసారి వీలైతే కనుక నడుము భాగానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ అని తీసుకువెళ్ళి ఒకసారి డాక్టర్ గారిని మీట్ అయితే కనుక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మెడిసిన్స్ ఇస్తారండి. నెక్స్ట్ కాలర్ రాయచూర్ నుంచి సత్యబాబు గారు కాల్ చేశారు. సత్యబాబు గారు చెప్పండి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ సురేష్ గారు ఉన్నారు. హలో హలో చెప్పండి. సార్ మాది ఇది నడుము నొప్పి ఉంది సార్. ఇది స్టార్ హోమియోపతిలో చూపించుకున్నాం మేము. ఓకే అండి. అది అప్పుడే 8 నెలలు వాడాలన్నారు సార్. 4 నెలలు వాడాము. నడుము నొప్పి ఒకటి, కాలు నొప్పి ఒకటి సార్. ఓకే. అది ఏమంటే కాలు నొప్పి తగ్గలేదు సార్. కాళ్ళు తిమ్ముర్లు ఎక్కువ అవుతుంది ఇవన్నీ. ఓకే. అందుకని అడుగుదాం సమస్య. సో ముఖ్యంగా నడుము భాగం ఉండేటటువంటి నొప్పులకి ఇందాక నేను చెప్పానండి, డిస్కుల్లో అనేది ఎక్కువగా కదలికలు ఉంటే కనుక సో అవి నరాల రూట్స్ని నర్వ్ రూట్స్ అంటామండి. ఆ నరాల రూట్స్ మీద ఎక్కువగా ప్రెషర్ లోన్ చేస్తే కనుక మనకి కాళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటాయండి. సో ముఖ్యంగా నడుము నొప్పి తగ్గడం అంటే ఇంటర్నల్గా తగ్గాలండి. ఇంటర్నల్గా ఉన్నటువంటి కాజ్ అనేది రూట్ కాజ్ తగ్గాల. రూట్ కాజ్ తగ్గితేనంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ తగ్గుతాయండి. సో అలా కాకుండా మీకు కాంప్లికేషన్స్ అలానే ఉంటే అది పూర్తిగా క్యూర్ అయినట్టు కాదండి. సో మీరు రెగ్యులర్గా మెడిసిన్స్ అనేవి రెగ్యులర్ తీసుకోవాలి. బట్ ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్లో కూడాను కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. సో కాన్స్టిట్యూషనల్ బేసిస్లో ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక ఇలాంటి స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నార్మల్ అవుతాయండి. సో డెఫినెట్గా మీరు ఆ ప్రయత్నం చేస్తే కనుక బాగుంటుందండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ నవీన్ గారు సూర్యాపేట నుండి కాల్ చేశారు. నవీన్ గారు. హలో నవీన్ గారు నమస్తే అండి. డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. సార్ నాకు 2 months నుంచి బాగా బ్యాక్ పెయిన్ ఉంటుందండి. ఓకే అండి. సార్ ఏబిఎన్ ఆ పిక్చర్ లో చూపించినట్టు వెనకాల చేయి పెట్టి ఉన్నది కదా పిక్చర్, అది ఏంటండి వెనకాల మీ ఏబిఎన్ లో ఇప్పుడు ఒక పిక్చర్ వస్తుంది కదా, అతను ఒక బ్యాక్ పెయిన్ వస్తున్నట్టు సేమ్ అదే ప్లేస్ లో బాగా పెయిన్ ఉంటుందండి. ఎంఆర్ఐ స్కాన్ చేయించాను నేను. ఓకే అండి. ఓకే. ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఒకరు చెప్పారండి అక్కడ కండ పెరిగింది, ఆ నరం అనే దగ్గర కండ పెరిగింది, అందుకే పెయిన్ వస్తుందని చెప్పారు. ఓకే అండి. ఇంకోటేమో గుజ్జు దారింది, లేకుంటే అట్లా దానికి పట్టి వేసి కింద బరువు అనేది పెట్టాలని చెప్పారు. ఓకే. ఓకే. అట్లా తగ్గుతుందని కూడా చెప్పారు. ఇంకొకరేమో ఒకవేళ అట్లా కూడా తగ్గితే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారు. ఓకే. ప్రజెంట్ హైదరాబాద్ వెళ్ళి హాస్పిటల్లో చేయించుకుంటే మెడిసిన్ ఇచ్చారు సార్. ఓకే అండి. మెడిసిన్ ఇచ్చారు. దానివల్ల ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా, లేకుంటే ఆ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా ఎక్కడైనా మంచి ఎస్ అండి. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మీరు చెప్పినట్టు పద్ధతులన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడాను మీకు టెంపరీ రిలీఫ్ని తీసుకురావచ్చు అండి, లేదంటే నొప్పి కూడా తగ్గకపోవచ్చు. ఎందుకంటే పట్టి వేసి బరువు పెట్టడం అంటే ట్రాక్షన్ అంటామండి అది. సో ట్రాక్షన్ వేయడం వల్ల ఏంటంటే మీకు కదలిక అనేది కొంతవరకు రిస్ట్రిక్ట్ అవుతుంది కాబట్టి పెయిన్ కొంచెం రిలీఫ్ మీకు కనిపిస్తుంది తప్ప కంప్లీట్గా దాంతోనే మనకి ఇయర్స్ టుగెదర్ డేస్ టుగెదర్ పెయిన్ తగ్గడం అనేది జరగదండి. ఆపరేషన్స్ అన్నీ కూడా సెకండరీ అండి. ఆపరేషన్ గురించి కూడా ఆలోచించడం అనేది కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మెడిసిన్స్తో ఇటువంటి సమస్యలను క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఎంఆర్ఐ రిపోర్ట్లు ఏంటంటే కండ పెరుగుదల అని చెప్తున్నారు. కండ పెరుగుదల కాదు కానీ డిస్కులు అనేవి మనకు కొంచెం ఏంటంటే కదిలేటటువంటి అవకాశం అనేది ఆ భాగంలో ఉంటుంది. సో డిస్కులు కదలడం వల్ల నరాల మీద ఒత్తిడి అనేది పడుతుందండి. సో మనకు ముఖ్యం ఏంటంటే వెన్నుపూసల్లో లోపల ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, వెన్నుపూసలు ఇంపార్టెంట్. వాటికి ఎటువంటి ఇంజురీ జరగకుండా కేవలం మెడిసిన్స్తో దాన్ని క్లియర్ చేసుకోవడం అనేది హోమియోపతి వైద్య విధానంలో చేయొచ్చండి. సో ఇటువంటి పద్ధతులన్నీ కాకుండా హోమియోపతి మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా వాడగలిగితే కనుక డెఫినెట్గా ఈ యొక్క సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు. కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాం అలాంగ్ విత్ ట్రీట్మెంట్ అండి చెప్తాం. అవన్నీ మీరు జాగ్రత్త తీసుకుంటే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్లియర్ చేసుకోవచ్చు. వీలైతే మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి ఒకసారి కలవండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు భీమవరం నుండి కాల్ చేస్తారు. వెంకటేశ్వరరావు గారు. సార్ హలో చెప్పండి సార్. నాకు మేడం ఇంతవరకు ఒకసారి మోటేషన్ పడిపోయింది సార్. ఓకే అండి. సార్ అది C2 C3 అక్కడ బాగా పెయిన్ వస్తుంది సార్. ఓకే. ఓకే. వెంకటేశ్వరరావు గారు డైరెక్ట్గా మీరు డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ డాక్టర్ గారు నమస్తే. చెప్పండి. అది ఇంతవరకు సార్ మోటేషన్ పడిపోయింది సార్. నేను అవునండి. పడిపోవడం వల్ల ఇంతవరకు బాడీ అంతా స్ట్రెంత్ అయింది. ఓకే. 3 years అవుతుందండి. ఓకే. తర్వాత మొన్న ఒకసారి బాగా C2 C3 ఎక్కడో పెయిన్ బాగా ఎక్కువ వస్తుంది సార్. ఓకే అండి. ఓకే.
సరే, యాక్చువల్గా ఏంటంటే సర్వైకల్ రీజన్ అంటామండి. C1 to C7 అంటే 7 వర్టిబ్రాస్ ఉంటాయి మనకి మెడ భాగంలో. సో అక్కడ కూడా సేమ్ అంటే మనకి వెన్నుపూసలు, డిస్క్ అండ్ వెన్నుపూస అట్లా ఉండడం జరుగుతుందండి. సో మనం ఎప్పుడైనా ఇంజురీ జరగడం వల్ల, ముఖ్యంగా ఇంజురీ జరిగిన తర్వాత ఆ ప్రెషర్ అనేది ఎక్కడైతే పడుతుందో, లేకపోతే డైరెక్ట్గా ఎక్కడైతే మనకి ఇంజురీ అనేది ఎఫెక్ట్ పడుతుందో ఆ భాగంలో మనకి ఈ డిస్క్లో కదలికలు అనేవి స్టార్ట్ అవుతాయండి. తర్వాత మనం చేసేటటువంటి లైఫ్ స్టైల్లో ఉండేటటువంటి మార్పులను బట్టి డిస్కుల కదలిక అనేది ఇంకా గ్రాడ్యువల్గా కదలిక ఎక్కువ అవుతూ వెళ్తూ ఉంటుందండి. సో ఎప్పుడైతే డిస్కులు బాగా కదులుతూ ఉంటాయో, ప్రొట్రూజన్ అంటాం దాన్ని, లోపల చొచ్చుకుపోవడం వల్ల ఆ నరాల మీద పడేటటువంటి ఒత్తిడి వల్ల మనకు నొప్పి వస్తుందండి. సో స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్లో ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది ఇది. సో బికాస్ ఆఫ్ ఇంజురీ వల్ల మీకు ఎక్కువగా వచ్చి ఉండొచ్చు. ఆ ఇంజురీ యొక్క ఎఫెక్ట్స్ వీటన్నిటిని బేస్ చేసుకుని హోమియోపతి మెడిసిన్స్ వాడగలిగితే కనుక డెఫినెట్గా దీని నుంచి పూర్తిగా మనకి క్యూర్ అవడం జరుగుతుందండి. మీరు ఒకసారి MRI రిపోర్ట్స్ అన్ని తీసుకొస్తే కనుక చూసి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మందులు ఇద్దామండి. దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, డెఫినెట్గా క్లియర్ అవుతుందండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ ప్రకాశం జిల్లా నుండి జయ గారు కాల్ చేశారు. జయ గారు హలో అండి. నమస్తే అండి. డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. తప్పకుండా. హలో హలో అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. నా ఏజ్ 30 years అండి. ఓకే. నాకు ఒక 1 month నుంచి లెఫ్ట్ సైడ్ కాలు జాలుగా ఉంటుంది. ఓకే. కొంచెం వాకింగ్ చేసినా బాగా పెయిన్ గా ఉంటుంది. ఓకే అమ్మా. నా వెయిట్ 85 kgs ఉన్నాను. ఓకే. డాక్టర్ గారికి చూపించుకుంటే 4th 5th డిస్క్ కొంచెం కదిలినట్టు అనిపిస్తుంది అని చెప్పారు. ఓకే అమ్మా. మరి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా, డైట్ ఎలా తీసుకోవాలా? నాకు థైరాయిడ్ కూడా ఉంది. ఓకే. థైరాయిడ్ 14 ఉంది నాకు. ఓకే. మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా? బాగా పెయిన్ అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ కాలు. అవును. అలానే నడుముకి సైడ్ కూడా బాగా పెయిన్ గా ఉంటుంది. తిమ్మిరితోటి పెయిన్ వస్తుంది అనమాట. ఓకే ఓకే ఓకే. సరే, యాక్చువల్గా ఏంటంటే లంబార్ L4 L5 అని చెప్పారు మీరు. లంబార్ రీజన్లో ఉండేటువంటి, ఇందాక నేను చెప్పాను, చాలా ఇంపార్టెంట్ ఏరియా అది. జంక్షన్ మనకి యూజువల్గా అక్కడ నుంచి మన కాళ్ళలో కూడాను నరాలు అనేవి సప్లై జరుగుతూ ఉంటాయి. అక్కడ బ్రాంచెస్గా విడిపోయి మనకి కాళ్ళలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు లెఫ్ట్ సైడ్ ఆ డిస్క్ హెర్నియేషన్ అనేది ఎక్కువగా ఉంది, ఎప్పుడైతే ఆ డిస్క్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఆ నరాలను ఎక్కువ ప్రెస్ చేస్తుందో, సో అక్కడ నుంచి మనకు పెయిన్ అనేది ఎంత మేరకు నరం సప్లై అవుతుందో అంతవరకు ఉంటుందండి. సో ముఖ్యంగా అంటే ఎక్కువ శాతం మీకు లెఫ్ట్ సైడ్ ఈ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాబ్లం ఉందమ్మా. సో ముఖ్యంగా ఒకటి, హెవీ వెయిట్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెయిట్ రిడక్షన్ కోసం మీరు కొంచెం డైటరీ హ్యాబిట్స్లో చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మినిమల్ ఎక్సర్సైజెస్ అన్ని కొన్ని ఉంటాయండి, అవన్నీ మిమ్మల్ని చూసిన తర్వాత ఎలా చేయాలి ఏంటనేది మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాము. మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని తీసుకొస్తే కనుక మీకు దగ్గర ఉన్న పాజిటివ్ హోమియోపతి విజయవాడ కానీ గుంటూరు కానీ దగ్గర అవ్వచ్చు. మీరు ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని మీట్ అవ్వండి. ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఎగ్జామిన్ చేసినాక ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హోమియోపతి వైద్య విధానం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి హయ్యర్ మెడికేషన్ కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఒకసారి రిపోర్ట్స్ అని తీసుకువెళ్ళండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ దొరయ్య గారు చిత్తూరు నుండి కాల్ చేస్తారు. దొరయ్య గారు హలో. నమస్తే అండి, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ సురేష్ గారు ఉన్నారు. హలో, డాక్టర్తో చెప్పండి, మాట్లాడండి. సార్, నాకు కళ్ళు తిరిగే ప్రాబ్లం ఉంది. ఓకే. సారు ఇది హోమియోపతి ట్రీట్మెంట్ చూసినా మెడకాయలో నరాలు ఏదో ఇది అయింది, ఓకే, దానివల్ల అనేసి అన్నారు. అవును. అది ఇప్పుడు ఒక 3 months గానే నాకు ఆ ప్రాబ్లం సార్. పండుకున్నానంటే కళ్ళు తిరుగుతుంది, వామిటింగ్ వచ్చేస్తుంది. ఓకే అండి. చెవులు ఇన్ఫెక్షన్ అన్నారు. ఓకే. ఎంత సో ముఖ్యంగా ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అని ఒక కంప్లైంట్ ఉందండి. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మెడభాగంలో ఉన్నటువంటి నరాల మీద ఒత్తిడి పడడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అది. సో ఆ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు కూడాను రీలింగ్ సెన్సేషన్ కానీ గిడ్డినెస్ కానీ రావచ్చు అండి మనకి. ఎందుకంటే మెడ నుంచి తలలో కూడా నరాలు అనేవి మనకి సప్లై ఉంటుంది కాబట్టి ఆ నరాల మీద పడే ఒత్తిడి వల్ల రీలింగ్ సెన్సేషన్ కనిపిస్తుంది. అలాగే నార్మల్గా ఇది కాకుండా వేరే ప్రాబ్లమ్స్ అంటే కనుక మీరు అనుకున్నట్టు ఈ యొక్క సైనసైటిస్ ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదు అంటే ఇయర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదు అంటే మైగ్రేన్ అని హెడేక్ సమస్య అనేది ఉందండి. సో వీటిలో కూడాను వామిటింగ్ సెన్సేషన్ కూడా మనకి వామిటింగ్స్ అవ్వడం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ కనిపిస్తాయి. వీటన్నిటిని ఒకసారి డిఫరెన్షియేట్ చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొచ్చి డాక్టర్ గారిని మీట్ అయితే కనుక దాన్ని బట్టి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. డాక్టర్ గారు, ఇందాక ఈ కాలర్ అడిగినట్టుగానే నేను ఈ మధ్య చూశాను అనమాట, ఈ స్పాండిలైటిస్ సమస్యను అసలు గుర్తించడం ఎలా?
మామూలుగా ఏంటంటే లాస్ట్ టైం ఒక అతను చూశాను, అతను ఏంటంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉందని చెప్పేసి తల తిరుగుతుందని ఈ అన్ని ప్రాబ్లమ్స్తో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ ఇవన్నీ చేశారనమాట. చేసిన తర్వాత తనకి ఈ స్పైండిలైటిస్ అని తేలింది. సో ముందే గుర్తించడానికి లేదా ఇవన్నీ చేయడం కంపల్సరీ అంటారా? అంటే యూజువల్గా ఏంటంటే ఈ మెడనొప్పి అనేది, మెడనొప్పిలో మనకి నరాల సప్లై అనేది తలకు కూడా ఉంటుంది కాబట్టి కళ్ళు తిరగడం ఉండొచ్చు అండి. సో హెడేక్ కూడా రావచ్చు. చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు, అంటే బ్రెయిన్కి ఏమైనా ప్రాబ్లమ్ అదే సో అది కూడా ఉండొచ్చు చాలా మంది, అంటే బికాస్ ఆఫ్ యాంగ్జైటీ వాళ్ళు అట్లా ఫీల్ అవ్వ ఉండొచ్చు. కానీ ఏంటంటే ఎక్కువ శాతం నరాల మీద పడే ఒత్తిడి వల్ల ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు మైగ్రెయిన్ కానీ లేకపోతే ఎలర్జిక్ సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో లేదో కూడా మనం ఒకసారి డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. సో అలాంటి డిసీజెస్ ఏమైనా ఉంటే కనుక అప్పుడు అది ఎఫెక్ట్ అనేది సర్వైకల్ స్పాండిలైటిసా లేకపోతే ఇంకొక డిసీజ్ ఎఫెక్ట్ వల్ల వస్తుందనేది క్లియర్గా తెలుసు. అలాగే ఎంఆర్ఐ మనం చేయించుకున్నాం కాబట్టి డిస్కుల్లో ఏమైనా సమస్యలు ఉన్నా, ఈ యొక్క మనకి సర్వైకల్ రీజన్లో ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా, నరాల మీద ఒత్తిడి కానీ ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయి కాబట్టి దాన్ని బట్టి మనం దాన్ని డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిమ్టమాటాలజీ అనేది ఇంపార్టెంట్ అండి. సిమ్టమ్స్ ఎప్పటి నుంచి అయితే మనకి ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి, నొప్పి కానీ మీరు అన్నట్టు తల తిరగడం కానీ, సో ఇలాంటి సమస్యలను ఏమైతే కనిపిస్తున్నాయో వెంటనే డాక్టర్ గారిని మీట్ అయ్యి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇలా పడుకొని ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటుంది, కొంచెం లేవగానే తిప్పినట్టుగా ఉండి అలా జరుగుతుంది. అదే ముఖ్యంగా ఏంటంటే ఆ కదలిక అనేది ముఖ్యంగా, సో నార్మల్గా ఉండేటప్పుడు రిలాక్స్డ్గా ఉండేటప్పుడు పెద్దగా అనిపించకపోవచ్చు, బట్ ఎప్పుడైతే నరాల మీద ఒత్తిడి అనేది ఎప్పుడు జరుగుతుందంటే బికాస్ ఆఫ్ మూమెంట్, హెవీ మూమెంట్స్ కానీ నార్మల్గా కొంతమంది చిన్న మూమెంట్ వల్ల కూడాను ఆ లోపల కదలిక అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సమస్య ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని మీట్ అవ్వడం అనేది చాలా మంచి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ విజయరాజు గారు వెల్లంకి నుండి కాల్ చేశారు. విజయరాజు గారు, హలో. హలో సార్, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా మిస్సెస్ కి 6 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే అండి. అయితే మేము ఎంఆర్ఐ స్కానింగ్ చూపించాం సార్. ఓకే. ఒక 2 కాపుల గారు మాత్రం కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు సార్. ఓకే అండి. ఆ ప్రాబ్లం వల్ల కాళ్ళు నొప్పి, కాళ్ళు వాపు వస్తుంది, నడిచినప్పుడు వాపు వస్తుంది, ప్రయాణం చేసినప్పుడు వాపు వస్తుంది సార్. ఓకే ఓకే. ఒళ్ళంతా కూడా వాపు వస్తుందండి, పని చేసిన వాపు వస్తుంది. దానివల్ల మరి మేము ఏం చేయమంటారు, ఒకసారి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఎస్ యాక్చువల్గా ఏంటంటే ఎంఆర్ఐలో నడుము భాగంలో ఉన్నటువంటి ఇబ్బంది అనేది మనకి బయటకు తెలిసింది కాబట్టి ఆ నరాల మీద పడేటువంటి ఒత్తిడిని మనం తగ్గించుకోవడం అనేది చాలా అవసరం అండి. దానికి డెఫినెట్గా మెడిసిన్స్ యూజ్ చేయడం అనేది కంపల్సరీ అండి. రెండవది ఏంటంటే వాపులు రావడం, ముఖ్యంగా ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడాను మనం కొంచెం పని చేసినా, ఎక్కువ టైం అట్లా మనం ఇట్లా మామూలుగా కూర్చున్నా, ఎక్కువ టైం నిల్చున్నా కూడాను కాళ్ళల్లోకి నీరు చేరే అవకాశం అనేది కనిపిస్తుంది. నీరు అంటే ఫ్లూయిడ్ చేరే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా పీటల్ ఇడిమా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే ఒళ్ళంతా నీరు చేరడం అనే దానికి మాత్రం వేరే అదర్ టెస్ట్లనే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా ఇలా ఒళ్ళంతా నీరు చేరినట్టు అనిపించి బరువు పెరగడం జరుగుతుంటుంది. అలాగే కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానీ, బ్లడ్ సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ, లేదంటే హార్ట్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రక్తలేమి ఉన్న వాళ్ళలో కూడా ఇటువంటి సమస్య అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో ఎనీమిక్ స్టేజ్ అంటాం దాన్ని. సో ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో దీనికి సంబంధించి మరి టెస్ట్లన్నీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి ఆవిడని చూస్తే కనుక దేనికి సంబంధించిన ప్రాబ్లం అనేది క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. అలాగే నడుముకు సంబంధించింది మాత్రం డెఫినెట్గా మెడిసిన్స్తో మనం క్లియర్ చేసుకోవచ్చు అండి. డాక్టర్ గారు, ఈ ప్రెగ్నెన్సీ లేడీస్లో ఈ బ్యాక్ పెయిన్ సమస్య ఎక్కువగా ఉంటుంది, డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అసలు శాశ్వతంగా పరిష్కారం లేదంటారా దీనికి? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ వెయిట్ అండి, వెయిట్ ఎక్కువగా క్యారీ చేస్తారు కాబట్టి సో దానివల్ల ఏంటంటే నడుము మీద ప్రెషర్ అనేది పడడం జరుగుతుంది. డెలివరీ తర్వాత కూడా ముఖ్యంగా ఎక్కువ శాతం ఏంటంటే సిజేరియన్ సెక్షన్ డెలివరీస్లోనే మనకి నడుము నొప్పి ఎక్కువ కనిపిస్తుంది. నార్మల్ డెలివరీస్లో అంత ఎక్కువ మందిలో నడుము నొప్పి అనేది కనిపించదండి. సో సిజేరియన్ సెక్షన్ డెలివరీస్లో మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దానితో పాటుగా లోపల ఉండే డిస్కుల మీద ఏమైనా ప్రెషర్ అనేది వచ్చే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క కారణాల వల్ల మనకి అది ఈ యొక్క నడుము నొప్పితో ఎక్కువ శాతం మహిళలు బాధపడుతూ ఉంటారు. సో వీటిని డెఫినెట్గా మనం హోమియోపతి మెడిసిన్స్తోనే డెఫినెట్గా క్లియర్ చేసుకోవచ్చు. బట్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, దానికి ఉన్నటువంటి మెయిన్ రూట్ కాజ్ ఏంటి, మనం సైకలాజికల్గా ఏమైనా దానికి సంబంధించి రూట్ కాజ్ ఏమైనా ఉందా, లేకపోతే ఫిజికల్ స్ట్రెయిన్ వల్ల మనకి ప్రాబ్లం అనేది వచ్చిందా, ఇవన్నింటినీ కూడా మనం కన్సిడర్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. సో ఆ విధంగా వెళ్ళగలిగితేనే డెఫినెట్గా ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు అండి. అలాగే డాక్టర్ గారు, ఇందాక మీరు డిస్క్ బల్జ్ అవ్వడం అని అన్నారు,
అసలు ఏంటి అలా? సో డిస్క్లు అనేవి ముఖ్యంగా వెన్నుపూస మధ్యలో రెండింటికి కలిపేటటువంటి ఒక సాఫ్ట్ టిష్యూ అండి. అది చాలా సాఫ్ట్గా జెల్లీ టైప్లో ఉంటుంది అనమాట. సో ఆ సాఫ్ట్ టిష్యూ అనేది ఈజీగా ఎప్పుడైనా మన కదలికలో వచ్చేటటువంటి లోపం వల్ల కావచ్చు, అధికమైనటువంటి ప్రెషర్ దాని మీద పడడం వల్ల కావచ్చు, లేదంటే బికాజ్ ఆఫ్ ఇంజురీ కావచ్చు, ఎక్కడైనా మనం ఏదైనా బరువులు ఎత్తు పడిపోవడం కావచ్చు, కాలు స్లిప్ అయి పడిపోవడం కావచ్చు, అట్లాంటి ఎఫెక్ట్స్ కూడాను కొన్నాళ్ళకి 6 months తర్వాత 1 year 2 years తర్వాత డిస్కుల మీద ఆ ప్రెషర్ అనేది కంటిన్యూగా ఉండడం జరుగుతుంది. వన్స్ అది ఎప్పుడైతే ప్రెషర్ లోన్ అయిందో ఆ ప్రెషర్ కంటిన్యూగా ఉంటే కనుక ఈ యొక్క డిస్కుల్లో చిన్నగా ప్రొట్రూజన్ అంటాం దాన్ని. సో ఉన్నటువంటి ప్లేస్ కన్నా లోపలికి చొచ్చుకుపోవడం, చిన్నగా కొంచెం చొచ్చుకుపోయినా కూడాను దాని పక్క నుంచే మనకి నరాలు అనేవి స్టార్టింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ స్టార్టింగ్ అయ్యేటువంటి నరాల మీద ఈ ప్రెషర్ అనేది ప్రెషర్ తీసుకురావడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే డాక్టర్ గారు, ఈ సమస్య డ్రైవింగ్ చేసే వాళ్ళలో ఉంటుందా ఎక్కువగా? అంటే సడన్గా గుంటలలో పడడం ఇలాంటప్పుడు ఈ సమస్య వస్తుందంటారా? ఎస్, అంటే గుంతల్లో పడడం వల్ల సడన్ ప్రెషర్ అనేది పడుతుంది. ఒకటి మోటార్ బైక్ యూజువల్గా డ్రైవ్ చేసే వాళ్ళు కానీ, కార్లు కానీ ఏదైనా కూడాను జర్నీ, ముఖ్యంగా ఎక్కువ జర్నీ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే మెడ భాగంలో కానీ లేదంటే నడుము భాగంలో కానీ ఈ యొక్క ప్రెషర్ అనేది సడన్గా పడవచ్చు, లేదంటే కంటిన్యూస్ ప్రెషర్ కూడా ఉండొచ్చు అండి. అంటే కంటిన్యూస్ ఎక్కువ కిలోమీటర్స్ డ్రైవ్ చేసేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా మార్కెటింగ్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా బైక్ జర్నీ చేయడం వల్ల అంటే కంటిన్యూస్ ప్రెషర్ అనేది ఎక్కువ శాతం మెడభాగంలో మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో డెఫినెట్గా అదేంటంటే కంటిన్యూస్ ప్రెషర్, ఈ యొక్క యాక్సిడెంట్స్ కావచ్చు, లేదంటే గుంతల్లో పడి ఇది కావచ్చు, ఏమైనా సడన్ ప్రెషర్ అనమాట. సో రెండింటి వల్ల కూడాను మనకి ఈ యొక్క ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది లోపల ఇంటర్నల్గా. సో ఆ విధంగా ఉండడం అనేది డెఫినెట్గా జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఈ బ్యాక్ పెయిన్కి సంబంధించి, డిస్క్ సమస్యలకు సంబంధించి ఏబిఎన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. ఇది వాళ్ళ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.